ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 18, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క ఆశీర్వాదం అనేది దేవుడు సొలొమోనుకు అనుగ్రహిస్తున్నారు. అయితే సొలొమోను ఏం అడిగారని దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నారో మనం చూసుకున్నట్లయితే, దావీదు గారి తర్వాత సొలొమోను గారిని రాజుగా దేవుడు నియమించారు. ఆ నియమానికి మరి సొలొమోను దేవుడి దగ్గర అంటున్న మాట ఏంటంటే, నేను బాలుడను, మరి నీ జనులను ఏలడానికి నాకు బలం సరిపోదు, నాకు అంత జ్ఞానము లేదు అని, నాకు జ్ఞాన వివేచనలు కావాలని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఐశ్వర్యమునైనను ఆయుష్నైనను మరి ఏది అడగలేదు కనుక నీ శత్రువుల ప్రాణమును కూడా నువ్వు అడగలేదు. న్యాయము గల గ్రహించుట వివేకము అనుగ్రహించమని నీవు నాకు అడిగితివి గనుక నేను నీవు అడిగినట్లుగా నీ మనవిని ఆలకించుచు బుద్ధి వివేకములు గల హృదయమును నీకిస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అనే ఒక గొప్ప దేవుడు మాటను అతనికి ఇస్తున్నారనమాట. ప్రియమైన దేవుని వారలారా, భక్తులను మనం చూసుకున్నట్లయితే భక్తులందరూ కూడా మేలైన దానినే దేవుడి దగ్గర అడిగారు. దావీదుని చూసుకుంటే ఆయన త్రోవలను ఆయన కనపరచమని, ఉన్నతమైన జీవమును గురించినటువంటి సంగతులు ఆయన తెలుసుకోవాలని, ఆ ఉపదేశములను ఆయన అనుసరించి నడుచుకోవాలని, ఎన్నో సంగతులు పరసంబంధమైన వాటిని గురించి భక్తులు అడిగి దేవుడి దగ్గర పొందుకోవాలని ఎంతో ప్రయాసపడి వాటిని పొందుకుంటే, మనమైతే ఏమడుగుచున్నామో ఒక్కసారి మనము గమనించుకోవాలి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవి. మనం వెతికేవి, మనం అడిగేవి, మనం కోరేవన్నీ కూడా రెప్పపాటును మాయమైపోయేవే. కానీ దేవుడు అంటున్నారు, మేలైనది మీరు అడగాలి, నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకాలి, అవి మీకు దొరికితే సమస్తమును మీకు దొరికినట్లే అనే గొప్ప సందేశాన్ని దేవుడు మనకిచ్చున్నారు. ఈరోజు సొలొమోను గారు బాల్యంలోనే రాజరికాన్ని దేవుడు అతనికి ఇస్తే, ఆ రాజరికానికి తగినటువంటి వయస్సు కానీ, బలము కానీ, జ్ఞానం కానీ నాకు లేదు, నీ పిల్లల్ని నేను పరిపాలించటానికి నాకు జ్ఞానం కావాలని దేవుడి చిత్తానుసారంగా అడగడం వలన సమస్త ఐశ్వర్యాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చినట్లుగా మన కొరకు ఉత్తమమైనవి, ఉన్నతమైనవి పరమందు దేవుడు దాచిపెడితే వాటి కొరకు వేగిరి పడకుండా, వాటి కొరకు ప్రయాస పడకుండా, వెతుకులాడకుండా ఈ భూ సంబంధమైనవి అడిగితే మనకంటే అవివేకులు ఎవరూ లేరని గ్రహించుకొని ఉత్తమమైనవి దేవుని దగ్గర అడిగి పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.